ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ సెక్యూరిటీ గ్యారంటీ ఉంటుంది. సో మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్, ఇల్లు కట్టుకొని ఉండడానికి చూస్తున్నామా, లేదా ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నామా, లేదా మనం ట్రేడింగ్ చేయడానికి చూస్తున్నామా అన్నది చూసుకోవాలండి. గతంలో నుంచి కూడా ఎక్కువ శాతం డెవలప్మెంట్స్ ఉన్నది, ఎక్కువగా డెవలప్మెంట్ అయిన హైవే ఏదైనా ఉందంటే అది మనకి ముంబై హైవే. సో ముంబై హైవేలో అప్ టు మీరు సంగారెడ్డి నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు, అంటే ఈ షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు ట్రమెండస్ చేంజెస్ చూస్తున్నాం మనము. సో ఈ ఏరియా వాళ్ళకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో గ్యారంటీగా రేట్స్ పెరుగుతాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్లో. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి టైం, కానీ ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ సెక్యూరిటీ గ్యారంటీ ఉంటుంది, అండ్ ఏవైతే ప్రామిసింగ్ హైవేస్ ఉన్నాయో, ఏవైతే గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయో, ఇక్కడ పెడితే మనకు తిరుగులేదు అనే హైవేస్ ఏమున్నాయి, ఆ హైవేలో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ హైవేలో ఎంత దూరం వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంత దూరం వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత టైంలో మనకి రిటర్న్ రావచ్చు. చాలామంది ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు. సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని మేము ముందుకు రావడం జరిగింది. సో మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్, ఇల్లు కట్టుకొని ఉండడానికి చూస్తున్నామా, లేదా ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నామా, లేదా మనం ట్రేడింగ్ చేయడానికి చూస్తున్నామా అన్నది చూసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మనము ఎంత బడ్జెట్ పెడుతున్నాం. సో మనం ఎంత బడ్జెట్ పెడితే దాని తగ్గట్టే ప్రాపర్టీస్ వస్తాయి. మనం కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లక్షలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అన్నది చూసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెయిటింగ్ టైం పీరియడ్. నేను చాలాసార్లు చెప్పినది, ఎక్కడైనా ఏంటంటే వడ్డీ రాతోరాత్ పెరిగిపోదు. ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ కూడా అంతే, ఓవర్ నైట్లో డబల్ ట్రిపుల్ అయిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ఇట్ టేక్ సమ్ టైం. ఏదన్నా ఒకటి అలా పెరగాలంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి పెద్ద అఫీషియల్ అనౌన్స్మెంట్, ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే తప్ప ప్రతిసారి అలా పెరగడానికి ఛాన్సెస్ ఉండదు. కాబట్టి ఈ మూడు విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు. సెకండ్ ఏంటంటే ఓఆర్ఆర్ లోపల మనం ఇవాళ ఎక్కడ తీసుకున్నా కూడా 40 నుంచి 50,000 మినిమం గజం ఉంది. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి తీసుకోవాలంటే మనం సిటీ దాటి బయటికి వెళ్ళాలి, అంటే ఓఆర్ఆర్ దాటి బయటికి వెళ్ళాలి. ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఎంత డిస్టెన్స్ వెళ్ళాలంటే ఇప్పుడు మేజర్గా చాలామంది ఎక్కడ దాకా వెళ్తున్నారంటే ఓఆర్ఆర్ నుంచి RRR వరకు, అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఏదైతే ప్రపోజల్ ఉందో ఆ ఏరియా వరకు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఏరియాలలో ఎక్కువ మంది వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అలాగ మనకి ఏవి ఎక్కువ గ్రోత్ ఉన్నాయి, ఏ హైవేలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, రిటర్న్స్కి కొంచెం గ్యారంటీ ఉంటుంది, అండ్ అష్యూర్డ్గా మనకి ఇంతవరకు పెరగవచ్చు అని చెప్పొచ్చు అంటే కొన్ని హైవేస్ ఉన్నాయి. ఆ హైవే గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అందులో ఫస్ట్ నెంబర్ 1 హైవే ఏంటంటే మనకి అందరికీ తెలుసు. సో గతంలో నుంచి కూడా ఎక్కువ శాతం డెవలప్మెంట్స్ ఉన్నది, ఎక్కువగా డెవలప్మెంట్ అయిన హైవే ఏదైనా ఉందంటే అది మనకి ముంబై హైవే. సో ముంబై హైవేలో అప్ టు మీరు సంగారెడ్డి నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చాలామంది ఇప్పుడు సదాశివపేట్ బుదేరా వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నారు, మళ్ళీ అక్కడ నుంచి జహీరాబాద్ వరకు. అంటే ఈ బెల్ట్లో మీరు అప్ టు జహీరాబాద్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ముంబై హైవే అనేది పెద్దది. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఈ హైవేలో బేస్ చేసుకొని చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కంపెనీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది పాపులేషన్ కూడా ఈ హైవేలో ఉన్నారు, ఎక్కువ మంది ఇక్కడ జాబులు చేస్తున్నారు. కాబట్టి మనకి అప్ టు జహీరాబాద్ వరకు కూడా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ రీజనల్ లింక్ రోడ్ వరకు, అంటే ఏదైతే మనకి సంగారెడ్డి పెద్దాపూర్ నుంచి ఉందో ఈ పెద్దాపూర్ వరకు, తర్వాత వచ్చేసి మనకి ఏదైతే సదాశివపేట వరకు ఎక్కువ మంది వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ ఏరియాలలో మన బడ్జెట్ తగ్గట్టు హైవేలలో తీసుకుంటే ఇలా 20,000 ఎబో ఉన్నాయి అప్ టు సంగారెడ్డి సదాశివపేట వరకు. సదాశివపేట దాటిన తర్వాత హైవే ఫేసెస్ అన్నీ కూడా మినిమం 16,000 నుంచి 18,000 ఉన్నాయి. లోపల 1-2 కిలోమీటర్స్ వెళ్తే మనకి 8,000, 10,000 నుంచి మొదలు పెడితే అప్ టు 15,000 వరకు కూడా దొరుకుతాయి. సో ఈ ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏది ఉందంటే ఖచ్చితంగా అది మనకి బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేలో వచ్చేసి మనకి తిమ్మాపూర్ దాటిన తర్వాత కొత్తూరు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నందిగామ దాటిన తర్వాత వచ్చేసి షాద్ నగర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రాయికల్, బూర్గుల దాటిన తర్వాత బాలానగర్ దాటిన తర్వాత రాజాపూర్ దాటిన తర్వాత పోలేపల్లి దాటిన తర్వాత జడ్చర్ల. అంటే ఈ షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు
ట్రమెండస్ చేంజెస్ చూస్తున్నాం మనము. సో ఈ ఏరియా వాళ్ళకు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో గ్యారంటీగా రేట్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీస్ రోడ్వే, రైల్వే, ఎయిర్వే కావచ్చు, ఇక్కడ నియర్ బై ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ నియర్ బై ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే సిటీకి ఈజీ యాక్సెస్ ఉంది. ప్లస్ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే 4 లైన్స్ కాస్త 6 లైన్స్ ఎక్స్పాన్షన్ చేయాలని ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఈ 6 లైన్స్ కాదు, ఇది మొత్తం 12 లైన్స్ ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పడంతో ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ కూడా పుంజుకుంది. సో అప్ టు జడ్చర్ల వరకు ఎందుకు అంటే జడ్చర్ల అనేది పెద్ద సిటీ మళ్ళీ. సో ఇటు షాద్నగర్ పెద్ద సిటీ, జడ్చర్ల పెద్ద సిటీ. దానికి ముందు వచ్చేసి మనకి హైదరాబాద్ వరకు, శంషాబాద్ వరకు ఆల్రెడీ వెల్ డెవలప్డ్. కాబట్టి జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వాళ్ళ నియోజకవర్గం అయినటువంటి మనకి కొడంగల్. సో కొడంగల్లో చూసుకుంటే మనకి మేజర్గా ఈ హైవేలో తీసుకుంటే అప్ టు మనకి మొయినాబాద్ వరకు పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే అక్కడ అంతా కూడా 111 జియో ఉంటుంది కాబట్టి. దాటిన తర్వాత మనకి ఫ్రీ జోన్ ఉంటుంది. అంటే చేవేళ్ల నుంచి పడిగి తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్ వరకు కూడా ఇవాళ ఎక్కువ మంది వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రూట్లో కూడా అప్ టు మనం కొడంగల్ వరకు కూడా ఫ్యూచర్లో గ్రోత్ అవడానికి స్కోప్ ఉంది. సో దీన్ని కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా గ్రోత్కి స్కోప్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకి విజయవాడ హైవే. సో విజయవాడ హైవేలో అప్ టు మనకి ఇక్కడ అంటే చౌటుప్పల్ వరకు స్కోప్ ఉంది. సో చౌటుప్పల్ వరకు కొనవచ్చు మనం. మేజర్గా ఏంటంటే మనకి ఏదైతే పెద్దంబర్పేట ఓఆర్ఆర్ ఉందో అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి చౌటుప్పల్ వరకు. చౌటుప్పల్ దాటి కూడా కొంచెం ముందు వరకు కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఇటు తెలంగాణకి అంటే హైదరాబాద్కి ప్లస్ ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని కలిపే పెద్ద రోడ్ అవ్వడం, ఇది కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వడం, తర్వాత ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ రావడం. సో ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఎమ్యూనిటీస్, ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అప్రిషియేషన్ బాగుండాలని చెప్పి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. కాబట్టి అప్ టు చౌటుప్పల్ వరకు మీరు ఎక్కడైనా కొనవచ్చు. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవేలో తీసుకుంటే మనకు అప్ టు ఇక్కడ అంటే మేజర్గా తుక్కుగూడ నుంచి మొదలు పెడితే కడ్తాల్, ఆమన్గల్, తర్వాత వచ్చేసి మనకి కల్వాకుర్తి వరకు ఈ రూట్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో రిటర్న్ పెరగడానికి, అప్రిషియేషన్ బాగా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకి యాదాద్రి హైవే. సో లుక్ ఈస్ట్ అంటారు చాలా వరకు. సో ఈ లుక్ ఈస్ట్ అనేది ఏంటంటే మనకు అప్ టు కూడా ఏంటంటే యాదాద్రిలో జనగాం, ఆలేరు వరకు కూడా ఎక్కువ స్కోప్ ఉంది. బట్ మేజర్గా ఇవాళ ఎక్కడ చూసుకుంటే మనము ఏదైతే మనకి ఎగ్జిట్ ఉందో తుక్కు కూడా దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఎట్లయితే ఈ శ్రీశైలం హైవే ఎట్లయితే గ్రోత్ అవుతుందో అదే విధంగా మనకి ఏదైతే ఉందో ఇప్పుడు వరంగల్ హైవే. సో వరంగల్ హైవేలో కూడా ఈ టెంపుల్ని బేస్ చేసుకొని స్పిరిచువల్గా డెవలప్మెంట్ చేయడం, ఇక్కడ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండడం, ఇక్కడ కూడా గ్రోత్కి స్కోప్ ఉండడం. వరంగల్ హైవే కూడా వరంగల్లో కూడా ఏంటంటే ఎట్లయితే ఇవాళ హైదరాబాద్కి ఎట్లయితే రాజధానికి స్కోప్ ఉందో అలా రాజధాని లాగా నెక్స్ట్ డెవలప్మెంట్ అయ్యేంత స్కోప్ దేనికి ఉందంటే అది మన వరంగల్కి ఉంది. కాబట్టి వరంగల్ హైవేలో కూడా ఆలేరు, జనగాం వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మేజర్గా ఇప్పుడు యాదాద్రి నుంచి జనగాం వరకు ఈ ఏరియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ భువనగిరి కంటే బిఫోర్ తీసుకుంటే ఏంటంటే హెచ్ఎండిఏలో ప్రైస్ 20,000 ఎబో ఉంది, మినిమం 18,000 ఉంది. అంతకన్నా తక్కువలో దొరకడం కష్టం. ఇంకా డిటీసీబీలో తీసుకుంటే 15,000 రేంజ్లో కూడా దొరుకుతాయి. సో మన బడ్జెట్ తగ్గట్టు దగ్గరలో మనం కొనగలిగితే దగ్గరలో హెచ్ఎండిఏలో కొనుక్కోవచ్చు, లేదా కొంచెం ముందుకు వెళ్ళైనా కొనుక్కోవచ్చు. మేజర్గా ఇలా ఓఆర్ఆర్ నుంచి చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ రేడియస్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. చాలా ప్రాజెక్ట్ నేను కూడా ఫిజికల్ వెళ్ళి చూడడం జరిగింది. 20,000, 25,000 రేంజ్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఉప్పల్ నుంచి ఏరియా అంతా బాగా డెవలప్మెంట్ అవ్వడం కూడా ఈ ఏరియాకు ఉన్న మేజర్ ప్లస్ పాయింట్. కాబట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, మీ బడ్జెట్ తగ్గట్టు ఎక్స్పర్ట్స్ సలహా తీసుకొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఈ హైవేలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రానున్న రోజుల్లో మంచి అప్రిషియేషన్ రావడానికి, తొందరగా డబ్బు నుంచి డబ్బు సృష్టించడానికి అవకాశం ఉన్నటువంటి టైం అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ ఒక 5 to 10 years వెయిట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.